నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రయాగ్రాజ్లో మాఘమేళా ప్రారంభం. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్, 12 మంది నక్సల్స్ మృతి. మరింత వణికించనున్న జనవరి, పెరగనున్న చలి తీవ్రత. ఒంటరి ఏనుగు హల్చల్, ఏనుగు దాడులతో బెంబేలెత్తుతున్న ప్రజలు. సామాన్య భక్తులకు దక్కిన అభిషేక దర్శనం, 15 ఏళ్ల తర్వాత తొలిసారి అమలు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా, గోపురం ఎక్కి వింత కోరిక. శ్రీ గోవిందరాజస్వామి ఆలయ భద్రతలో డొల్లతనం మరోసారి బయటపడింది. అర్ధరాత్రి హైడ్రామా ఒక హల్చల్ చేయటంతో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ఆలయం మూసివేశాక లోపలికి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హల్చల్ చేయటంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. మద్యం మత్తులో ఆలయం లోపలికి ప్రవేశించినట్లు గుర్తించగా విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిసింది. ఆలయ మహాద్వారం నుంచే లోపలికి వెళ్లిన అజ్ఞాత వ్యక్తి గోవిందరాజస్వామిని దర్శించుకునేందుకు కాకుండా ఏకంగా ఆలయ గోపురం ఎక్కి హంగామా చేయటంతో పోలీసులు రంగంలోకి దిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఆలయం వద్దకు ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. గోపురంపై వ్యక్తిని కిందకు దిగేందుకు బ్రతిమలాడారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మద్యం బాటిల్ కావాలని డిమాండ్ వినిపించాడు. దీంతో దిక్కుతోచక పోలీసులు, ఫైర్ సిబ్బంది, టీటీడీ సెక్యూరిటీ గోపురంపై నుంచి కిందకు దిగాలని వేడుకున్నారు. ఏకాంత సేవ అనంతరం మద్యం మత్తులో ఆలయంలోకి వెళ్లిన వ్యక్తిని కిందకు దింపేందుకు దాదాపు 3 గంటల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. ఆలయ గోపురంపై ఉన్న కలశాలు, విద్యుత్ దీపాలు డ్యామేజ్ చేసిన వ్యక్తిని గోపురంపై నుంచి కిందకు దింపారు. 3 గంటల పాటు శ్రమించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది తాళ్లు, నిచ్చెన సాయంతో ఆలయ గోపురం ఎక్కి అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారించి అన్ని విషయాలు బయటకు వెల్లడిస్తామన్నారు ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం. ఎందుకు ఎక్కినవరా పైకి? అదే ఎందుకు ఎక్కినావు పైకి? ఎవరు చంపేస్తున్నారు? ఒక మేడం చెప్పింది. అది ఎవరు ఎవరు మేడము? ఏ మేడం తెలియదు. నువ్వు ఎందుకు ఎక్కావు పైకి? అక్కడ దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా, తప్పు కదా అట్లా. మరి ఎందుకు ఎక్కావు అట్లా? అట్లా తప్పు కదా, అట్లా ఎక్కకూడదు కదా. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. 90 మంది అడిగినావా? దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా. నిజామాబాద్ చెందిన తిరుపతి అనే వ్యక్తి సుమారు 43 సంవత్సరాల వయసు ఉంటుంది. భక్తులతో పాటు ఒక భక్తునిగా ఆలయంలోకి ప్రవేశించి అక్కడున్న టెంట్ స్తంభాల సహాయంతో మధ్య గోపురం ఎక్కి పైకి ఎక్కడం జరిగింది. పైకి ఎక్కి కొద్దిగా హల్చల్ చేస్తుండడంతో అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మాకు ఇన్ఫామ్ చేయడంతో ఇమీడియట్గా పోలీసు, తర్వాత ఫైరు, విజిలెన్స్ అధికారులు అక్కడికి వెళ్ళి అతనిని కిందికి దించడం జరిగింది. అతన్ని చూస్తే కొద్దిగా తాగిన మత్తులో ఉన్నట్లు తెలిసింది. అతన్ని విచారిస్తున్నాము. విజిలెన్స్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి లీగల్ యాక్షన్ తీసుకుంటాం. తిరుమలలో రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్య భక్తులకు ఊహించని విధంగా అభిషేక దర్శనం దొరికింది. కేవలం అడ్వాన్స్ సిఫార్సుపై టికెట్లు పొందిన భక్తులను మాత్రమే ఈ సేవకు అనుమతిస్తున్నారు. అయితే శుక్రవారం అభిషేక సేవ జరుగుతున్న సమయంలోనూ సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు. దీంతో సేవ జరిగిన 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య దాదాపు 3,000 మందికి పైగా సర్వదర్శన భక్తులకు అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకునే అదృష్టం లభించింది. దాదాపు 15 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ విధానాన్ని తిరిగి శుక్రవారం అమలు చేశారు. కాగా తిరుమలలో ఎలాంటి టోకన్లు లేకుండా తిరుమలకు వచ్చిన వారికి శుక్రవారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యాయి.
గురువారం సాయంత్రం నుంచే తిరుమల కిటకిటలాడింది. రద్దీ అధికమవుతున్న క్రమంలో గురువారం రాత్రి 11:30 నుంచే దర్శనాలకు భక్తులను అనుమతించారు. ఏకాంత సేవ ప్రారంభమయ్యే వరకు దాదాపు 4,000 మందికి సర్వదర్శనాలు చేయించారు. తిరిగి శుక్రవారం వేకువజామున తిరుప్పావై కైంకర్యాలు పూర్తయిన తర్వాత 2 గంటల నుంచి సర్వదర్శనాలు కొనసాగాయి. ప్రస్తుతం బాటగంగమ్మ ఆలయం సర్కిల్ వద్ద నుంచి సర్వదర్శన భక్తులను అనుమతిస్తున్నారు. వీరు రింగ్ రోడ్లో దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం ఉండే క్యూ లైన్లో వెళ్లి నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 కంపార్ట్మెంట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయానికి 45,900 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్లిన వారికి దాదాపు 16 గంటల దర్శన సమయం పడుతోంది. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలలో 2.02 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం లభించింది. గత వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి 3 రోజులతో పోలిస్తే 18,461 మంది భక్తులు అదనంగా ఉత్తర ద్వార దర్శనం చేశారు. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు సజావుగా సాగేందుకు వీలుగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి 8 వరకు పూర్తి స్థాయిలో సర్వదర్శనాలు ఉన్నందున భక్తులు సంయమనంతో శ్రీవారిని దర్శించుకోవాలని కోరారు. క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు 5వ రోజు శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం. నిన్న 4వ రోజు శుక్రవారం దాదాపు 83,032 మంది దర్శనం చేసుకున్నారు. ఫ్రైడేలో 83,000 మంది దర్శనం చేసుకోవడం అనేది ఒక రికార్డు. ఇప్పటిదాకా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే అభిషేకం ఉండటం వల్ల, మిగతా కంకర్యాల వల్ల జనరల్గా లేట్ అవుతుంటుంది. కానీ నిన్న చాలా సమర్థవంతంగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ, క్యూ లైన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఎక్కడికక్కడే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ, ఇన్ ఎంత వస్తుంది క్యూ లైన్లో, అవుట్ ఎంత వస్తుంది, అలానే కంపార్ట్మెంట్స్లో ఎలా ఉంది సిచ్యువేషన్ అన్నీ కూడా పరిగణలో తీసుకొని ఇబ్బంది లేకుండా, కన్జెషన్ ఎక్కడ లేకుండా ప్రెజర్ పాయింట్ని అక్కడికక్కడే రిలీజ్ చేసుకుంటూ నిన్న చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. దాంతో రికార్డు స్థాయిలో 83,000 మందిని దర్శనం చేయడం జరిగింది. ఈరోజు 5వ రోజు శనివారం. ఈరోజు దాదాపు ఇప్పటికే 10 గంటలు అవుతుంది. 27,000 మందిని దర్శనం చేయించడం జరిగింది. ఈరోజు కూడా ఖచ్చితంగా అంతా కూడా వచ్చిన సర్వదర్శనం వాళ్ళకి దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ క్రమంలో అందరూ కూడా అన్ని విభాగాలు కానీ, పోలీస్ కానీ, ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, విజిలెన్స్ కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ, కోఆపరేట్ చేసుకుంటూ, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకుంటూ, ఎలా క్యూ లైన్ మేనేజ్మెంట్ చేసుకోవాలంటే సైంటిఫిక్గా మన కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. చాలా సైంటిఫిక్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్. అందరూ కూడా ఒక టీమ్గా ఉండటం వల్ల ఈ ఎఫర్ట్ చాలా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో భక్తులు కూడా చాలా డిసిప్లిన్గా, అడ్మినిస్ట్రేషన్ చాలా కోఆపరేట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడి పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన సావిత్రిబాయి పూలే విగ్రహ స్థాపనను తిరుపతిలో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. భారతదేశంలో అసమానతలను రూపుమాపేందుకు అహర్నిశలు శ్రమించారని బీసీ నాయకులు మరియు పలువురు రాజకీయ ప్రముఖులు కొనియాడారు. ఈరోజు మన తిరుపతి నగరంలో ప్రతిష్టాత్మకమైనటువంటి మహిళా యూనివర్సిటీ ముందర ఈరోజు ప్రథమ ఉపాధ్యాయురాలైనటువంటి మన సావిత్రిబాయి పూలే గారి విగ్రహావిష్కరణ చూసుకోవడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఈ రోజున సావిత్రిబాయి పూలే గారు మహిళల యొక్క విద్యే వారి యొక్క మరి ఈ రోజున ఉన్నటువంటి మరి దురాచారాలు కానీ, వితంతువులు కానీ, కుల మతాలకు అతీతంగా ఆమె పేద, బడుగు, బలహీన వర్గాల వారందరి అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని తిరుపతి నగరంలో ఒక సముచితమైనటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది ముదావాహమైన చర్య. నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే మహిళా విశ్వవిద్యాలయం ముందు ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక ఇన్స్పిరేషన్. ఆమెను చూసిన ప్రతిసారి ఆమె దేశానికి చేసినటువంటి సేవలు, మహిళా సమాజాన్ని అభ్యుదయం వైపు నడిపించి సమాజాన్ని ప్రగతి వైపు నడిపించడంలో, మహిళలు కూడా భాగస్వాములను నిరూపించడంలో ఆమె పాత్ర
అద్వితీయమైనది కాబట్టి ఆమెను చూసి మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులు, పరిశోధకులు చాలామంది కూడా అలా తయారవుతారు. ఏదైతే జ్యోతిరావుబాయి పూలే గారు అలాగే సావిత్రిబాయి పూలే గారు కోరుకున్నటువంటి సమాజం ఏదైతే ఉందో దానికి తూట్లు పొడిచే విధంగా ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. సో పిల్లల యొక్కకి ఎప్పుడు చూసినా కూడా హాస్టల్స్లో కానీ అక్కడ కానీ ఈ మధ్యకాలంలో తరచూ మళ్ళీ హాస్పిటలైజ్ అయిపోవడం, సరైనటువంటి పోషకాహారాన్ని ఇవ్వకపోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నది మంచి పోషకాహారాన్ని ఇవ్వాలి. హాస్టల్స్లో కానీ అన్నింటిలో కానీ శానిటైజేషన్ పూర్తిగా మెరుగుపరిచే విధంగా చేయాలి. అలాగే కుల వివక్ష, లింగ వివక్ష రూపుమాపాలంటే ఒకే ఒక ఆయుధం, అది విద్య అనేది ఆవిడ నమ్మారు. అట్లాగే భారతదేశంలో మొట్టమొదట బాలికల పాఠశాలను ప్రారంభించినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆ సమయంలో ఆవిడ ఎన్నో అవమానాలు, ఎన్నో ఒత్తిళ్లు గురైనా కూడా బాలికల విద్య కోసం నిరంతరం కృషి చేసినటువంటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఇవాళ ఈ ప్రాంతంలో ఆవిడ విగ్రహాన్ని ఆవిష్కరించడం సముచితం. ఎందుకంటే ఇక్కడ మహిళా విశ్వవిద్యాలయంతో పాటు SPW డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఇక్కడ విద్యార్థినులు ఎప్పుడూ తిరుగులాడేటువంటి ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆవిడ ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాళ్ళందరికీ స్ఫూర్తినివ్వాలని. భర్త చనిపోతే భార్యను కూడా మంటల్లో వేసేటువంటి సమాజాన్ని చూసినటువంటి సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే మహిళలు చదువుకుంటేనే, విద్యావంతులు అవుతేనే ఈ ప్రపంచం ముందుకు పోగలుగుతుంది, ఈ దేశం ముందుకు పోగలుగుతుంది. లేకపోతే స్త్రీలు సగభాగం ఉన్నటువంటి స్త్రీలకి అన్యాయం జరగడం అనేటువంటిది మంచిది కాదని చెప్పని తమ భార్యని చదివించి స్త్రీలకు విద్య చెప్పించే క్రమంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులకు గురైనారు. పేడ నీళ్ళు చల్లడం, వాళ్ళ మీద స్త్రీలకు విద్య చెప్పకూడదని, స్త్రీలను ఇళ్లల్లోనే ఉండాలని రాచరిక వ్యవస్థ భావజాలం ఆ రోజుల్లో బలంగా ఉండేది. కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి వర్ధంతులు సెలవు దినంగా పాటించాలి రాష్ట్ర ప్రభుత్వాలు. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలేది కూడా వర్ధంతిని, జయంతుల్ని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, రోజు తిరుపతి సీతమ్మ మార్గంలో మన జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి విగ్రహం ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మా బీసీ మిత్రులకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దీనికి సహకరిస్తున్న బీసీ సంఘర్షణ సమితికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే తిరుపతిలో మన చూసినట్టయితే జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఉంది, కానీ మహిళా యూనివర్సిటీ దగ్గర మన పూలే గారి విగ్రహం ఉంటే ఆడపిల్లలకి ఇక్కడ చదువుకునే వాళ్ళకు కూడా ఆమె గురించి కానీ ఆమెలో ఉన్న శక్తియుక్తులు ఎలా ఆడపిల్లలందరినీ విద్యకి దగ్గర చేశారు, ఎలా ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఆధిపత్య ధోరణిలోంచి మహిళల ముందరికి రావాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయం పట్ల అన్నిటి పట్ల పూలే గారి జ్ఞానం పట్ల అందరికీ ఒక అవగాహన రావాలని మహిళా యూనివర్సిటీ దగ్గర అయితే బాగుంటుంది, మన మహిళలకు అందరికీ ఒక దారి చూపినట్టు ఉంటుందని చెప్పి ఒక పెద్ద మనసుతో ఇక్కడైతే మేమందరం తిరుపతిలో మన కూడలిలో ఎంఆర్పల్లికి దగ్గరగా ఉన్న సీతమ్మ మార్గ కూడలిలో మన జ్యోతిరావు పూలే గారి విగ్రహము ఆవిష్కరణ చేయడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. సావిత్రిబాయి గారి పూలే వర్ధంతి రోజు తిరుపతి మహిళా యూనివర్సిటీ అంటే మహిళలకి విద్య నేర్పించిన విద్యావంతురాలి విగ్రహం ఈ మహిళా యూనివర్సిటీ ప్రాంగణం దగ్గర ఈ తిరుపతిలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం బీసీలకు అందరికీ చాలా శుభపరిమాణం. ఇదే విధంగా తిరుపతిలో బీసీ సంఘాల ఐక్యతగా ఉండి ఇటువంటి చాలా మంచి మంచి కార్యక్రమాలన్నీ పిల్లలకి పనికొచ్చే విద్యావంతులు, మేధావులు అందరినీ కూడా ఈ విగ్రహాలన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా బీసీల గురించి గుర్తించాలని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల ఎన్నికలలో చిత్తరపు నాగేశ్వరరావును బలోపేతం చేసేందుకు వైకాపా లీగల్ విభాగం కృషి చేస్తుందని ఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయంలో న్యాయవాదుల విభాగం ఆధ్వర్యంలో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫిబ్రవరిలో జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ విభాగం కలిసికట్టుగా చిత్తరపు నాగేశ్వరరావు బలోపేతం చేయడం జరుగుతుందని తెలిపారు.
న్యాయవాదుల పక్షాన నిలబడి అనునిత్యం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సమర్థవంతమైన వ్యక్తి నాగేశ్వరరావు అని, ఆయనను గెలిపించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ విభాగం శ్రమిస్తుందని పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గ లీగల్ సెల్ న్యాయవాదులు అందరూ కూడా కలిసికట్టుగా రాబో ఎలక్షన్స్లో ఎవరిని గెలిపించాలి బార్ అసోసియేషన్ ఎలక్షన్స్కి అనేసి డిస్కషన్ జరిగింది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అందరూ చిత్తూరు నాగేశ్వరరావు గారిని భారీ మెజారిటీగా గెలిపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు దాడులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పగలంతా అడవిలో తిష్టవేస్తున్న ఒంటరి ఏనుగు చీకటి పడే సమయానికి పొలాల్లోకి చేరుకుంటోంది. పంటలను ధ్వంసం చేస్తూ నానా బీభత్సం సృష్టిస్తోంది. వారం రోజులుగా ప్రతిరోజు పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు అపార నష్టం కలిగిస్తోంది. ఈ క్రమంలో దేవళంపేట పంచాయతీ తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి రాత్రి సుమారు 9 గంటల సమయానికి దిగుమూర్తివారిపల్లె వద్దకు ఒంటరి ఏనుగు చేరుకుంది. దిగుమూర్తివారిపల్లెలోని రైతులు నాగరాజు, నరసింహులు, శివయ్య, నారాయణ, చిన్నబ్బ, చెంగల్రాయలకు చెందిన మామిడి, రాగి, జొన్న పంటలను గురువారం రాత్రి ధ్వంసం చేసింది. పశుగ్రాసాన్ని తినేసింది. ఏనుగు జాడను గమనిస్తూనే ట్రాకర్స్ ఒంటరి ఏనుగు సమీపానికి చేరుకొని టపాకాయలు పేల్చారు. అయితే ఏనుగు ఏమాత్రం బెదరకుండా అక్కడే పంటలను ధ్వంసం చేసింది. రాత్రంతా ట్రాకర్స్ను ముప్పు తిప్పలు పెట్టించింది. చివరికి శుక్రవారం వేకువజామున అడవిలోకి వెళ్లిపోయింది. ఒంటరి ఏనుగు దాడిలో ధ్వంసమైన పంటలను అటవీశాఖ సిబ్బంది పరిశీలించారు. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి అంబటి రాంబాబు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం రావటం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికం మొత్తం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఈరోజు రావటం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి స్వామివారి దర్శనాన్ని చేసుకున్నాం. చాలా ఆనందం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం మొత్తం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. తిరుపతి శ్రీ తాతయ్యగుట్ట గంగమ్మ ఆలయంలో చండీ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరిగా తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మలు కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆమె శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి. అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తమ పాలక మండలి చేతుల మీదుగా భక్తులకు ప్రసాదం అందజేయడం సంతోషం కలిగించిందని తెలిపారు. ఆలయానికి విచ్చేసిన అమ్మవారి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పాలక మండలి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యంతో పాటు విజ్ఞాన శక్తి పెంపొందుతుందని భాషం స్కూల్ పూర్వ విద్యార్థి ఆల్ ఇండియా యూపీఎస్సీ టాపర్ 14వ ర్యాంకర్ సాయి గౌతమ్ తెలిపారు. మా వాడిని అట్లా చూడండి ఇట్లా చూడండి అది ఇది అని చెప్పేవాడిని. అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. బహుశా భాష్య విద్యా సంస్థల్లో విద్యార్జన చేయడం వల్లనే మా అబ్బాయికి క్రమశిక్షణ అన్నిటికీ నేను ఇంటెలిజెంట్ బ్రిలియంట్ అని చెప్పాను, కానీ మంచి సంస్కారవంతుడుగా తయారు కావడానికి, ఇతరులు చూస్తేనే గౌరవింపబడే స్థాయిలో ఉండడానికి భాష్య విద్యా సంస్థల్లో విద్యను ఆర్జించడమే కారణం అని చెప్పేసి నేను తప్పకుండా చెప్పగలను. నేను గుంటూరు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఒక మాట చెప్పాలి. శ్రీనివాసులు సారు 6వ తరగతిలో చేరినప్పటి నుంచి మా అబ్బాయిని బెంగళూరు మన గుంటూరు అక్కడ వేరే మంచి మెరిటోరియస్ ఉంటారు సార్, మీరు పంపించండి, అక్కడ అయితే ఐఐటి బాగా అవకాశం ఉంటుంది రావడానికి అని చెప్పి ప్రతిసారి చెప్పేవాళ్ళు. సేవయే పరమావధిగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సేవా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేణిగుంటలో పేదల ఆకలి తీర్చేందుకు లయన్స్ క్లబ్ సభ్యులు ముందుకు వచ్చారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు జనవరి 3 నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న సేవా వారోత్సవాలు రేణిగుంటలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో పేదలకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రీజియన్ చైర్మన్ మక్కిన భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా తన సేవా కార్యకలాపాలను విస్తరించిందని కొనియాడారు. కేవలం ఆకలి తీర్చడమే కాకుండా కంటి వైద్య సేవలు, డయాబెటీస్ అవగాహన శిబిరాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నామని తెలిపారు. రేణిగుంట జంక్షన్ క్లబ్ చేస్తున్న సామాజిక సేవలను గుర్తించిన భాస్కర్ క్లబ్ అధ్యక్షులు జూలియన్ రాజు, కార్యదర్శి రాజేంద్రలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి గరుడాద్రి ప్రతినిధులు ఎస్కే ముబారక్, పురుషోత్తం నాయుడు, రామచంద్రారెడ్డితో పాటు చక్రపాణి చెన్నుపాటి పాల్గొన్నారు. అలాగే రేణిగుంట జంక్షన్ క్లబ్ ట్రెజరర్ కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ అరుణ్ పాండ్యన్, గంగారి రమేష్, ప్రభాకర్, మునిరత్నం, అనిల్ కుమార్ తదితర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రేణిగుంట జంక్షన్ ఆధ్వర్యంలో మరి హంగర్ రిలీఫ్ వీక్ సందర్భంగా 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు రేణిగుంట లయన్స్ క్లబ్ మెంబర్లు అందరూ అరేంజ్ చేయడం ఈ అన్నదాన కార్యక్రమం జరపబడింది. లయన్స్ క్లబ్ ఎయిమ్ ఏమిటంటే ఏ వ్యక్తి కూడా ఆకలితో ఉండకూడదు అనే ధ్యేయంతో స్థాపించిన ఈ క్లబ్ ఇప్పుడు నేత్రమే ప్రధానం అనేది రెండో ఆప్షన్. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు మౌలిక వసతుల కల్పనలో, రిజర్వేషన్ల కల్పనలో ఘోరంగా విఫలమైందని గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్యా శంకర్ నాయక్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఈరోజు కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ గిరిజనులకి, ముఖ్యంగా మా యానాది ప్రజలకి, మా చెంచు ప్రజలకి, మా సుగాలి ప్రజలకి, మా నక్కల ప్రజలకి, మా ఎరుకుల ప్రజలకి ఇప్పటికీ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు లేనటువంటి దీనస్థితిలో ఉన్నారు అంటే దానికి ఈ ప్రభుత్వాలు కారణం కాదా అని కూడా నేను మీడియా సమావేశం ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి లేకపోవడం వల్ల కనీసం సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే రేషన్ కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కావచ్చు, ఇవాళ గిరిజన ప్రజలకి, వేలాది కుటుంబాలకి, లక్షలాది మంది ప్రజలకి ఇవాళ అందడం లేదనే విషయాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం గ్రహించాలి. రేణిగుంట మండలంలో దళిత గిరిజనుల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. గురవరాజుపల్లి హైవే రోడ్డు వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో నూతన అంబేద్కర్ భవన నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఈ భవన నిర్మాణానికి సహకరించాలని ఎస్సీ/ఎస్టీ సప్లాన్ మండల కమిటీ పిలుపునిచ్చింది. రేణిగుంట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సందడి నెలకొంది. ఎస్సీ/ఎస్టీ సప్లాన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సంబంధించిన అవగాహన కరపత్రాలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. గురవరాజుపల్లి హైవే రోడ్ వద్ద ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అత్యాధునిక వసతులతో అంబేద్కర్ భవనాన్ని నిర్మించ తలపెట్టినట్లు కమిటీ వెల్లడించింది. దళిత గిరిజనుల సామాజిక, విద్యాపరమైన అభివృద్ధికి ఈ భవనం ఒక వేదికగా మారుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నగేష్, నాయకులు జూలియన్ రాజు, మురళి, మాజీ ఎంపీటీసీ ఎం మునిరత్నం, డాక్టర్ గౌరీ, విజయానంద్, ఇబ్బానాథన్, బాబు మేస్త్రి తదితరులు పాల్గొని భవన నిర్మాణానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎస్సీ/ఎస్టీ సప్లాన్ ఐక్యవేదిక ఆఫీస్ ఏర్పాటు చేయడం మా వంతుగా చేస్తున్నాం. అలాగనే అనేక మంది తెలిసినటువంటి ఇక్కడైతే రేణిగుంటలో అంబేద్కర్ విగ్రహానికి సహకరించినటువంటి చాలామంది పెద్దలున్నారు. వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క ఇప్పుడు కొద్ది రోజుల నుండి మా ఎస్సీ/ఎస్టీ సప్లాన్ ఐక్యవేదిక చాలా ముందుంది. అందరూ పిల్లలంతా మరి ఐకమత్యంతో దాన్ని నిర్మించాలని కంకణం కట్టుకున్నారు. మరి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆ భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయూతాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఇప్పటికి కూడా దళితుల మీద అన్యాయమైన కేసులు పెడుతున్నారు. ఇప్పటికీ దళితులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఇంటి స్థలాలు కానీ, అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించిన అన్యాక్రాంతమైనటువంటి కానీ అనేక చోట్ల ఇప్పటికీ కూడా శ్మశానాలు లేకుండా ఉన్నాయి.
వీటన్నిటిని ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయడానికి మా టీం అందరం ముందుంటామని తెలియజేసుకుంటూ ఒక అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి పెద్దలు వీళ్ళకంతా తెలుసు ఎక్కడ ఏమి ఎట్లా చేయాలనేది. దానికి అనుగుణంగా అందరూ సహాయ సహకారాలు తీసుకోవాలని కోరుకుంటూ తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు అనే గొప్ప సదుద్దేశంతో లయన్స్ క్లబ్ స్మార్ట్ సిటీ కృషి చేస్తుందని జక్కా శరత్ పేర్కొన్నారు. తిరుపతి అలిపిరి మార్గంలోని ప్రభుత్వ రుయా హాస్పిటల్ సమీపంలో సుమారు 100 మందికి పైగా అల్పాహారాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ జనవరి 3 నుండి 11వ తేదీ వరకు పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ సంస్థ నిర్ణయం తీసుకోవటం జరిగిందని, అందులో భాగంగా రోగులు, సహాయకులకు, యాచకులు, అభాగ్యులకు అన్నప్రసాద వితరణ చేయటం తమకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. పుట్టినరోజులు, శుభకార్యాల పేరుతో బ్యానర్ల పేరుట ధనాన్ని వృధా చేయకుండా అన్నదానం చేయటం ద్వారా కొద్దిమందికైనా ఆకలి తీర్చిన వారమవుతామని కొనియాడారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్న, అన్నదానం చేయటంలో ఉండే తృప్తి మరెందులోనూ లేదని నిర్వాహకులు అన్నారు. మా లయన్స్ క్లబ్ గవర్నర్ అశ్వత్ నారాయణ గారు ఆదేశాల మేరకు 1 వీక్ కంటిన్యూగా అన్నదాన కార్యక్రమాలు, వృద్ధాశ్రమాలకి బ్రెడ్ అవి డిస్ట్రిబ్యూషన్, మెడికల్ కిట్లు, మెడికల్ క్యాంప్స్ ఈ 9 రోజులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. 3వ తేదీ జనవరి 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు హంగర్ రిలీఫ్ వీక్ అనేది మేము ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఫ్లాగ్ హాయిస్ట్ చేసుకుంటూ పేషెంట్స్ యొక్క బంధువులకు అదేవిధంగా ఇక్కడ మగువల మనసులు మెచ్చేలా సరికొత్త నూతన వస్త్రాలతో తిరుపతి కళాంజలి షోరూం ప్రజలకు స్వాగతం పలుకుతుందని షోరూం నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి రేణిగుంట మార్గంలోని కళాంజలి షోరూంలో పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఇష్టపడే విధంగా అన్ని రకాల వస్త్రాలను సరసమైన, నాణ్యమైన ధరలతో తిరుపతి నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కత్, బెనారస్, కోయంబత్తూరు, సాలం, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, గద్వాల్ వంటి కొత్త రకాల పెండ్లి పట్టు చీరలను మరియు అన్ని రకాల ఫ్యాన్సీ వస్త్రాలను తిరుపతి కళాంజలి షోరూంలో అందుబాటులో ఉంచామని అన్నారు. అన్ని రకాల వేడుకలకు సంబంధించిన ప్రత్యేక వస్త్రాలు వస్త్రప్రియుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చి ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే మరొకటి ఉచితంతో పాటు 15 నుండి 70% వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కళాంజలి రేణిగుంట రోడ్ షోరూంలో ప్రజలు విచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలరించే అందం, అధునాతన సౌందర్యం, సొగసైన సాంప్రదాయ కళల వస్త్రాలను సంక్రాంతి, భోగి, కనుమ పర్వదినాలను పురస్కరించుకొని అత్యుత్తమ నాణ్యత, మన్నికతో పాటు ధరించడానికి సౌకర్యంగా అతి తక్కువ ధరలతో కనీ విని ఎరగని ఆఫర్లతో కళాంజలి షోరూం ప్రజలకు స్వాగతం పలుకుతుందని, వస్త్ర ప్రేమికులు విచ్చేసి తాము అందిస్తున్న అత్యంత భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థినులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని ఎంఈఓ బాలాజీ భాస్కర్ నాయక్ కొనియాడారు. తిరుపతి రాములవారి ఆలయం సమీపంలోని శ్రీ గోవిందరాజస్వామి గర్ల్స్ హై స్కూల్లో మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి మండల విద్యాశాఖ అధికారులు బాలాజీ భాస్కర్ నాయక్, పాఠశాల హెడ్ మాస్టర్ తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి పరీక్షలలో రాణించేలా కసరత్తు చేయాలని అన్నారు. నేటి నుండి ప్రత్యేక శ్రద్ధ వహించి చదవడం ద్వారా పరీక్షలలో మెరుగైన ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఏ ఒక్కరూ కూడా అలసత్వం వహించకుండా మెదడుకు పదును పెట్టి విద్యను అభ్యసించి ఆంధ్ర రాష్ట్రంలోనే తిరుపతి జిల్లాని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని విద్యార్థినులకు ఉద్దేశించి ప్రసంగించారు. తిరుపతి అకారంపల్లి వినాయక స్వామి గుడి వద్ద హైందవ చైతన్యమే భారత సంక్షేమం అంటూ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు మన అకారంపల్లి సుబ్బారెడ్డి నగర్ గ్రామం నందు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రతి మండలంలోనూ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ గ్రామంలో ఈరోజు జరపడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమము మనకి
ఇన్స్పిరేషన్గా గత సంవత్సరం హిందూ శంకారామం విజయవాడలో అఖండ వైభవంగా జరిగింది. దానికి కొనసాగింపుగా ప్రతి మండలంలోని, మన రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మండలంలోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఆర్ఎస్ఎస్ వారి స్వయం విధానంతో జరుగుతూ ఉన్నది. జై శ్రీరామ్. నా పేరు ఆదం అనిల్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రయాగ్రాజ్లో మాఘమేళా ప్రారంభం. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్, 12 మంది నక్సల్స్ మృతి. మరింత వణికించనున్న జనవరి, పెరగనున్న చలి తీవ్రత. ఒంటరి ఏనుగు హల్చల్, ఏనుగు దాడులతో బెంబేలెత్తుతున్న ప్రజలు. సామాన్య భక్తులకు దక్కిన అభిషేక దర్శనం, 15 ఏళ్ల తర్వాత తొలిసారి అమలు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా, గోపురం ఎక్కి వింత కోరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.